పంపించేశారు. సో, ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు నేను నిన్న ట్రేడ్ సెటప్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్‌ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయని. అదే విధంగా ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నా ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకున్నాను. ఎప్పుడైతే మార్కెట్ అనేది హ్యూజ్‌గా అప్ సైడ్ వెళ్లి మళ్ళీ ఫాల్ అయిన తర్వాత రిట్రేస్‌మెంట్ జరిగిందో, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో, ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ అన్నమాట. ఇంకా మార్కెట్ పైకి వెళ్తదని. ఇక్కడ మళ్ళీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. మళ్ళీ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే క్లియర్‌గా అప్ సైడ్ వెళ్ళింది. ఇంత మొమెంటమ్ జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్ అవుతుంది. ఒక 52,400 ఆ లెవెల్ వరకు వెళ్తుందనుకున్నా గానీ, సో, చాలా మార్కెట్ అయితే చాలా హ్యూజ్‌గా రైజ్ అప్ అయింది. ఆల్‌మోస్ట్ ఆల్ 53 రేంజ్ వరకు మార్కెట్ అయితే ఎళ్ళింది దగ్గరలోకి. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుందో చెప్తా చూడండి. సో, మార్కెట్‌లో మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. రేపు కూడా మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్